श्रीलक्ष्मी वल्लभारंभां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। बुद्धिर्बलं यशोधैर्यम् अजाढ्यं निर्भयत्वामरोगता अजाढ्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ శుభోదయం। ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం। శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం మంగళవారం తిథి షష్ఠి 2 గంటల 30 నిమిషాల వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు తదుపరి ఉత్తర నక్షత్రం వస్తుంది। దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు అలా మళ్ళా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 43 నిమిషాల నుండి 11 గంటల 35 నిమిషాల వరకు వర్ధ్యం సాయంత్రం 5 గంటల 53 నిమిషాల నుండి 7 గంటల 39 నిమిషాల వరకు। ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాల నుండి 6 గంటల 17 నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు కొనసాగుతాయి। ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం తర్వాత ఉత్తరా నక్షత్రం వస్తుంది। ఉత్తరా నక్షత్రం అధికతర ఉత్తర అంటాం। టే టో పా పి ఉత్తర అంటే పేరులో మొదటి అక్షరాలుగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది। ఫలితము ఇతి ఫలహ అంటే ఏంటి? ఫలితాన్ని ఇస్తుంది। ఎప్పుడు? పని పూర్తయిన తర్వాత విశేషమైనటువంటి ఫలితాలని అధికంగా ఇచ్చేటువంటి నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం। అలాగే ఇది రక్తవర్ణంలో ఉంటుంది। ద్వితార 2 తారల సమూహంతో దండాకృతి మాల ఏ ఆకృతిలో ప్రకాశిస్తూ ఉంటుందో ఆ ఆకృతిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। అర్యమ అనేటువంటి సూర్యుడిని మనం ఆరాధించాలి। అంటే ద్వాదశాదిత్యులు ఈయన ఒక ఆదిత్యుడు అనమాట అర్యమ। ఏకాక్షర స్వరం వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఏ అనేటువంటి అక్షరాన్ని కూడినటువంటి జపం చేసుకున్న ఏదైనా మంత్రాన్ని విన్నా శుభం చేకూరుతుంది। బృహస్పతుల వారు అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ నక్షత్రంలోనే జన్మించారు। వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం బదరీ వృక్షం అంటే రేగు చెట్టు చూసి నమస్కరించిన లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన వీరికి శుభం చేకూరుతుంది। వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి దీర్ఘనాసి అంటే పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటి ఏ పక్షిని చూసినా కలిసి వస్తుంది। దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది కనుక దక్షిణ దిక్కుకు కానీ పశ్చిమ దిక్కుకు కానీ ప్రయాణం చేయడం శుభం। అలాగే కొంచెం పిష్టం అంటే పిండి కొంచెం పిండితో కూడినటువంటి పదార్థాన్ని కానీ ఏదైనా తీసుకొని మనం బయటికి బయలుదేరితే శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది। ఈ ఉత్తర నక్షత్రం వారు ఈరోజు అర్యమ అనేటువంటి పేరుతో సూర్యుడిని ఆరాధించుకున్నట్లయితే సకల శుభాల్ని పొందగలుగుతాం। శుభం భూయాత్।